8,000 పెట్టి షర్ట్ కొందామంటే లేదని 80,000 పెట్టి కొన్నది. దిస్ ఇస్ కాస్టింగ్ సంథింగ్ అరౌండ్ 23k. వాట్స్ ద కాస్ట్ ఆఫ్ దిస్? 1,05,300. అన్ఫార్చునేట్ ట్రైంగ్ టు గెట్ దిస్ అవుట్. ఇలా ఉంది షర్ట్ సీకే నుంచి. ఇది ఒక గిఫ్ట్ అంటది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సాటర్డే ఫన్ డే, ఇంకా వేరే లెవెల్ ఉండాలి సాటర్డేస్ అంటే. సో అందుకే నేను ఏం ప్లాన్ చేసిన అంటే ఇన్ఆర్బిట్ లో ఫుల్ టు ఫన్ చేద్దాం, అద్దర కొట్టేలాగా. దారిలో ఉండే ట్రాఫిక్ గురించి అయితే చెప్పక్కర్లేదు కదా. బట్ ఏంటి అంటే మనకి ఈవీ కదా, దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే 1 పెడల్ డ్రైవ్ మోడ్ ఉంది. దానివల్ల నేను సగం ట్రాఫిక్ నుంచి అయితే ఎస్కేప్ అవుతున్నా. పర్లేదు, ఈరోజు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా ఇక భరించుకుంటూ మీకోసం ఇన్ఆర్బిట్కి వెళ్తా. ఎందుకంటే షాపింగ్ కూడా చేయాలి, మీకు కూడా చూపించాలి. నార్మల్గా నేను షాపింగ్ అనుకుంటే ఇంకా ఆన్లైన్లోనే ఎక్కువ చేస్తుండే, కానీ ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసినందుకు నేను మ్యాండేటరీగా మీకు చూపించాలని చెప్పేసి ఇవన్నీ ఫుడ్ కూడా ఆర్డర్ చేసినాం. అది ఏందన్నా కాఫీ? మాకియాటో అంట. ఎప్పుడు తాగొద్దు అనిపించింది ఇంకోసారి. పాస్తా ఆర్డర్ చేసుకున్నాం, వెజ్ పాస్తాలు 2. కాఫీ షాప్ ఉన్నోడిని కొత్త కాఫీ పేర్లు చెప్తున్నారు అన్న. నాకైతే మాకియాటో నేను ఇప్పుడు ట్రై చేయలేదు. నేను ఎక్కువ హాట్ చాక్లెట్. ఇప్పుడు మనం యాజ్ పర్ ప్లాన్ ఇన్ఆర్బిట్ మాల్ పోయి షాపింగ్ చేయాలి. వచ్చేసినాం మనం ఇన్ఆర్బిట్ కి. ఇక్కడ రాగానే మనకి ఎంట్రీలో సియాల్ ఎస్కేప్ అని ఇక్కడ ఒక జరుగుతున్నట్టుంది. సియాల్ ఫుడ్ అంతా కూడా ఉంటుంది అనుకుంటా. రామెన్ కల్ట్ అనేసి ఇది చాలా మంది చెప్తున్నారు, ట్రై చేయి అని. చాలానే ఉన్నాయి. ఓ మనకు అసలే సూషీస్ ఇవన్నీ అంటే పిచ్చి. ఏంది బ్యాగల్ బ్రిగేడ్ అంట. డెజర్ట్ ఇది మనం ఎట్లా తినలేం కదా ఇటువంటి డెజర్ట్స్. మనం చాలా దూరం ఉంటాం. చాలా బాగున్నాయి. దుబాయ్ చాక్లెట్ ఉంది, కునాఫా. ఇది రామెన్ కల్ట్, ఇది మనకి ఇష్టం ఎందుకంటే ఇక్కడ సూషీస్ ఇవన్నీ ఉంటాయంట. చూడండి సూషీస్ నాకు వచ్చేసినాయి. మనం ప్రస్తుతానికి మనం ఫిష్ని అయితే ట్రై చేయబోతున్నాం. ఇక్కడ డిప్ చేసినాం,
అద్దరిపోయే సూషీస్ అయితే తిన్నా. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది నిజంగా, సీరియస్ గా చాలా మంచిగా అనిపించింది. ఈ రోజు రావడంలో ఇది ఒక బెస్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. ఇప్పుడైతే వెతుకుతున్నాం ప్రస్తుతం షాపింగ్ ఏందో చేద్దామని. ఫస్ట్ నేను నా స్పెక్స్ పోగొట్టుకున్నా కదా, మేబ్యాక్ గుర్తుందా, పాత వీడియోలో చూపించా. నేను ఒక మేబ్యాక్ మళ్ళీ కొనాలనుకుంటున్నా. ఇక్కడ దొరుకుతాయి, మేబ్యాక్ కొందాం దా. నేను తీసుకునేవి అయితే ఇక్కడ దొరుకుతాయి, టామ్ఫోర్డ్ అయినా, కార్టియర్ అయినా, మేబ్యాక్ అయినా, సెలైన్ అయినా. చలో మనమైతే ప్రస్తుతం వెళ్ళి చూద్దాం మన మేబ్యాక్. అన్ఫార్చునేట్లీ నేను అడిగిన గ్లాసెస్ అయితే లేవు. సో ఇవైతే ఉన్నాయి, తీసుకోవాలా వద్దా అనేది ఇంకా మీరే చెప్పండి. ఏమంటా వద్దా, ముందుగా నచ్చినాయా? అవైతే ఇంకా ఆన్లైన్ ఆర్డరే అనుకుంటా, మళ్ళీ సేమ్ లిఫ్ట్ యాప్లో నువ్వు ఆర్డర్ చేసిందే ఆర్డర్ చేయి. బట్ నాకు ఇది నచ్చింది. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ హ్యాబ్లాట్ నుంచి. ఈ హబ్లాట్లో సన్ గ్లాసెస్లో ఉంది, ఇది బాగా నచ్చాయి నాకు యాక్చువల్గా. చూడడానికి చాలా బాగుంది. బట్ యాజ్ యూ నో, ఐ రెగ్యులర్లీ డూ గో ఫర్ మీటింగ్స్. దిస్ వోంట్ బి సూటబుల్ ఫర్ మీ. వాట్స్ ద కాస్ట్ ఆఫ్ దిస్? 1,05,300. దానికన్నా ఇదే తక్కువ ఉంది, అదే ఎక్కువ కాస్ట్ పడుతుంది. దిస్ వన్, దిస్ ఇస్ 40 to 400 ఓన్లీ ద ఫ్రేమ్. ఓకే, విల్ యూ హెల్ప్ మీ ఆర్డర్ దట్ ఇన్ ద లిఫ్ట్ యాప్? ఇంకా ఆన్లైన్ ఆర్డర్ నేను మీకోసం ఇదంతా చూపిద్దాం అనుకున్నా, బట్ యూనో ఇది కంప్లీట్లీ restricted, so we are not supposed to make any videos over here because I'm planning to get this outfit, you know, from Armani Exchange. So what do you rate this? Like, I do really like it. Yeah, feeling good. All right, so this is costing something around 23k, and this t-shirt would cost something around 10k. It's a complete Armani Exchange and embossed kind of texture, and that's looking cool on me, you know. What do you say, guys? What's your opinion on this? Can we take it? మనం చూసిన అర్మానీ ఎక్స్చేంజ్ అయితే డైరెక్ట్గా జిమ్ వేర్ టైప్ ఉందని చెప్పేసి మరీ ఇలా కొట్టారు, తీసుకొని వచ్చారు. ఇప్పుడు సీకే అయినా పోదాం, అట్లీస్ట్ ఈరోజు ఒక్కటైనా కొనుక్కొని పోవాలని డిసైడ్ అయినా. గ్లాసెస్ దొరకలే, అర్మానీ ఎక్స్చేంజ్ డైరెక్ట్ జిమ్ వేర్ అనేసారు. ఇప్పుడేమో బాత్ అండ్ బాడీ వర్క్స్కి వచ్చింది. దీంట్లో స్మెల్ ఒకటి బాగుంటుంది అబ్బా, అదైతే ఫర్ షూర్. చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ ప్రొడక్ట్స్. దీన్ని దేనికి చేయవచ్చు అంటే, స్మెల్ ఒక పర్ఫ్యూమ్లా వాడడానికి, ఆ బాడీ వాష్లు అవన్నీ. నాకు దాని బదులు ఏదో ఒక మంచి పర్ఫ్యూమ్ తీసుకొని అది కొనుక్కొని అది పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఇవన్నీ వెయిట్ చేయడం. ఇట్లా ఏది చూస్తే అది నచ్చింది అంటది, ఏది చూస్తే అది కొంటుంది. అందుకే గాయస్, సింగిల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. అసలు ఫ్యామిలీ మెంబర్స్తోని బయటికి రాకండి, వ్యాలెట్లు ఖర్చులు అయిపోతుంది, వ్యాలెట్కి బొక్కలే. We came to the share tea. Yo, we got this. This is the Oreo boba milk tea. ఇదేమో ఉంటాయంట ఆ బాల్స్ టైప్, దానికోసం ఇప్పుడు ఇది తీసుకోవాల్సి వచ్చింది. Taiwan Bubblicious. సో బబుల్ టీయా బోబా టీయా ఏదో అంటారు, బోబా టీ అదనమాట. వచ్చేసాం మనం సీకేకి. నాకు ఒక షర్ట్ అయితే బాగా నచ్చింది. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్.
నా సైజ్ లేదు ఇందులో. సో ఐ ఆస్ దెమ్ టు గెట్ మీ మై సైజ్. సో అది తీసుకొని వస్తే అది ఒకసారి ట్రయల్ వేస్తా, అది నచ్చితే అది పర్చేస్ చేసేస్తా. ఈసారి ఎవ్వరి మాట వినేది లేదు, నచ్చిందంటే కొనేవిడే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో గైస్ ఇలా ఉంది షర్ట్, సీకే నుంచి. స్మర్చెస్ ఉన్నాయంటే లోపల నుంచి మన కోసమే తీసాడు కదా, మన సైజ్ లేకపోతే స్పెషల్గా తీసాడు. యా, ఇంటికి వెళ్ళి ఒకసారి ఐరన్ చేపిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇది అస్సలు కొనియదు నన్ను. ఇప్పుడు ఐఎమ్ ష్యూర్ అస్సలు అంటే అస్సలు కొనాలి, అది సైకిస్తుంది. స్మార్ట్ అయిపోయిందని. సో బెటర్ మనమే నచ్చలేదని చెప్తే సేఫ్ జోన్. తప్పదు, నచ్చలేదని చెప్దాం ప్రస్తుతానికి వెళ్ళి. నాకైతే యాక్చువల్గా నచ్చింది ఈ కలర్, నా పైన సెట్ అయింది. వన్స్ అయితే చూపిస్తా ఏమంటావు. నాకు తెలిసి అయితే నచ్చదు గైస్. మనం అనుకున్న దాన్ని కంప్లీట్ రివర్స్ జరిగింది. నచ్చింది తీసేసుకుందాం అంటుంది. ఎట్లనో ఫస్ట్ టైం ఒప్పేసుకుంది, సీకే తీసేసుకుందాం. అదే షర్ట్ ఈరోజు ఏదో ఒకటి కొనాలనుకున్నా. ఇది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా యాక్చువల్గా. కలర్ కూడా బాగుంది. చెప్పినా కదా గైస్, అన్ని తీసుకో అంటది, తర్వాతకి ఇదే వేస్తుంది. ఇప్పుడు అది నచ్చిందంట, అదే తీసుకోవాలనిపిస్తుందంట. కానీ అదొకటే చెక్ చేయాలా, ఇంకొన్ని వేరియంట్స్ కూడా చెక్ చేద్దాం అని చెప్పి జాక్ అండ్ జోన్స్కి పట్టుకొచ్చింది. జాక్ అండ్ జోన్స్లో చూద్దాం, నచ్చకపోతే రేపు మార్నింగ్ నేనే తీసేసుకుంటా అని కూడా చెప్పిన. ఓకే అనేసింది. సో లెట్స్ సీ ఇప్పుడు జాక్ అండ్ జోన్స్ లోనే ఏమన్నా చూస్తుందా, లేకపోతే మనం రేపు వచ్చి సీకేనే కొనేసుకుంటాము. ఆ షర్ట్ కాస్ట్ వచ్చేసి 8K ఉంది, డిస్కౌంట్ ఏం లేదు, ఫుల్ ఎంఆర్పి కదా. ఎంఆర్పి ల్యాప్టాప్ కొనిపి చార్జర్, సమ్ బుక్ లైట్స్, ఇది ఒక ట్రే ఇచ్చాడు. ఓహ్, ఇంకో ట్రే, గాడ్ అవర్ ల్యాప్టాప్. వెల్కమ్ టు డాల్. బాగుంది, నైస్. చలో లెట్స్ ఓపెన్ దిస్. ఓ వెరీ గుడ్. ఇవన్నీ మనకు నచ్చలే. ఇట్స్ గుడ్. అయిపోయింది ఇంతే. బుక్లెట్, మాన్యువల్స్, చార్జర్, ల్యాప్టాప్ డబ్బా, అంతే. షాపింగ్ అయితే డన్ ఫర్ ద డే. సీకేలో ప్రస్తుతానికి అయితే కొననీయలేదు యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఏం చేస్తానంటే సడన్ గా చెప్పబెట్టకుండా ఏదో ఒక రోజు వచ్చి సీకే నుంచి తీసుకొని వచ్చి గిఫ్ట్ ఇస్తుంది చూడండి. ఇవన్నీ నేను బ్లాగులు చేసుకుంటా అంటే వినదు. ఆమె తీసుకొని వచ్చి సడన్ గా తీసుకొని వచ్చి ఇది ఒక గిఫ్ట్ అంటది. ఇట్లా నన్ను సతాయిస్తుంది. పర్లేదులే, ఎట్లో గట్లా అనుకుని ఒత్తి అని సంతోషపడాలా, లేకపోతే ఇట్లా సతాయిస్తుందని సంతోషపడాలా అర్థమే కాదు. బ్యాక్ హోమ్కి వెళ్ళిపోదాం, చాలా ఉంది ట్రావెల్ చేయడానికి. అండ్ నైట్ టైం ఈ రోడ్స్ వేరే ఉంటాయి, చూడండి చూపిస్తా. ఇప్పుడు లోపలంతా కొరియన్ ఫుడ్ తిన్నది సరిపోక మళ్ళీ మౌంటైన్ డ్యూ, మోమోస్. ఈ స్ట్రీట్ మన కుమారి ఆంటీ ఉండే స్పేస్ ఇది, అప్పట్లో ఉంటుండే, ఇప్పుడు తీసారంటున్నారు, ఏమో తెలియదు నాకు కూడా. సో ఇక్కడ ఈ వ్యూలో వెనకాల దుర్గం చెరువు, ఈ ఫుడ్ పెట్టుకొని టేస్ట్ చేద్దాం. నువ్వు తిని చెప్పు ఫస్ట్. కాలుతుందంట, ఫ్రెష్గా చేసి ఇచ్చాడు. కాకపోతే నాకు ఎందుకో స్ట్రీట్ ఫుడ్ అంటే కొంచెం భయం. కానీ ఈమె ఇష్టాలు కాదని లేక ఇది కూడా అందులో ఒక భాగమే గాయస్. అన్ని బాధలు భరించాలి, మగ పుట్టుక మనది, తప్పదో. బాగుందంట, అయిపోయి దానిపైన యుద్ధమే. నాకు దొరకదు ఇక. బాగుంది అంటే నాకు దొరకదు గాయస్, బాగాలేదంటే నాకు దొరుకుతుంది. అది కూడా బాగుంది, కొద్దిసేపటి తింటుంది, దాని తర్వాత ముఖం కొట్టేసింది అంటది, అయిపోయా ఇక నేను కథం పెట్టాలి. సో లెఫ్ట్ ఆఫ్ ఫుడ్ తినడానికి ఒక మొగోడు కావాలి ఆడోళ్ళకి.
ఇలా మేమైతే రిటర్న్ వచ్చేసినాము. మామూలుగా చూడలేరు కదా, ఇలా ఉంటది నా పరిస్థితి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో. చూసారు కదా, 8,000 పెట్టి షర్ట్ కొందామంటే లేదని 80,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నది. ఇప్పుడు ఆ 8,000 షర్ట్ కోసం ఏం చేస్తుందో ఏమో చూడాలి. ల్యాప్టాప్ కూడా కావాలని మీ అందరి ముందరనే ఓపెనింగ్ చేద్దామని లోపల అక్కడ ఓపెనింగ్ కూడా చేయనీయలేదు. అందుకే మీ ముందరనే కార్లో కూర్చొని మేము అన్బాక్సింగ్ చేసాము, చూపించేసాము. కాబట్టి మీరు ఈ వీడియోకి అయితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.